అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 4వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము మెల్కిసెదెకు ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనమందు మరియు షాలెము రాజయ్యున్న మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. నేడు మనము దర్శింపబోచున్నవాడు యాజకుడును రాజునయుండి అబ్రహామును ఎదుర్కొని వచ్చిన వాడైన మెల్కిసెదెకు అనువాడై ఉన్నాడు. ఈయన ఎవరు, ఎలా వచ్చాడు, ఈయన యొక్క పూర్వికత ఏమిటి అను సంగతంతయును గొప్ప ప్రశ్నార్థకముగానే ఉన్నది. ఈయన దేవుని కుమారునకు పోల్చబడిన వాడును, దినముల యొక్క ప్రారంభమును జీవిత దినముల యొక్క ముగింపును లేనివాడుగాను, తల్లియు తండ్రియు వంశావళి లేనివాడుగాను జీవించినవాడు. మొట్టమొదటిగా మెల్కిసెదెకును ఆదికాండ గ్రంథమునందు ఒక పరిచారకుని వలె చూచుచున్నాము. విజయమును పొంది వచ్చిన అబ్రహామునకు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చి ఆయన యొక్క బర్లికను తీర్చి అబ్రహామును ఈయన ఓదార్చి ఆదరించుటను చూచున్నాము. ఆది కాండము 14వ అధ్యాయము 18 మొదలుకొని 20 వచనం. కీర్తన గ్రంథమునందు మెల్కిసెదెకును ప్రభు యొక్క యుద్ధ సన్నాహ దినమునందు మహిమగల కార్యములను చేయుచున్న వాడిగా చూచుచున్నాము. 110వ కీర్తన 3వ వచనం. హెబ్రీ పత్రిక యందు ఈయనను ప్రధాన యాజకుడిగాను క్రీస్తునకు పోలిన వాడిగాను చూచుచున్నాము. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 మొదలుకొని 17 వచనం. అబ్రహామును ఎదుర్కొని వచ్చిన మెల్కిసెదెకు సర్వోన్నతుని యొక్క రాయబారిగా నిలబడింది. అబ్రహాము రాజులను ఓడించి వచ్చినట్లుగానే మీరును లోకము, శరీరము, సాతాను అను శత్రువులను ఓడించి ప్రభు యొక్క రాకడయందు కొనుపోబడవలెను. అప్పుడు జయించిన క్రీస్తు తానే మనలను ఎదుర్కొని వచ్చును. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. బైబిల్ గ్రంథం నందు ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనంలోని మొట్టమొదటిసారిగా సర్వోన్నతుడగు దేవుడు అను పదము వాడబడి ఉన్నది. ఆది కాండం 14వ అధ్యాయము 18వ వచనం. దేవుడు అబ్రహామును కనానునకు పిలిచినప్పుడు మహిమగల దేవుడు అనియు అపోస్తల కార్యము 7వ అధ్యాయం 2వ వచనం. అబ్రహామునకు 99 ఏళ్ళు వయసైనప్పుడు దేవుడు తనను సర్వశక్తి గల దేవుడు అనియు బయలుపరచను. ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ గ్రంథం నందు సర్వోన్నతుడైన దేవుడు అను పదము ఇంకా పలు సందర్భముల యందు చోటు చేసుకొని ఉన్నది. సర్వోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. 91 కీర్తన 1వ వచనం. ఆయన క్రీస్తు నందు ఉన్నతం నందు గల ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఉన్నతమునందు క్రీస్తును తన కుడిపాశమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 మరియు 21 వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఉన్నతమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సర్వశక్తుడగు దేవుని యాజకుడై ఉన్న మెల్కిసెదెకు ఓడిపోయిన లోతును రాజులను ఎదుర్కొని రాలేదు. జయమును పొందిన అబ్రహామునే ఎదుర్కొని వచ్చాను. ప్రకటన గ్రంథము అంతయ్యను జయించువాడెవడో అను పదము 9 సార్లు చోటు చేసుకుని ఉన్నది. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు చెప్పాను కదా. దేవుని బిడ్డలారా, లోకమును జయించిన యేసుని నామమునందు మీరును జయించుడి. నేటి ధ్యానమునకై జయించువాడు సమస్తమును స్వతంత్రించుకొను. దేవుడు అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యెషయా గ్రంథము 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.